పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడున్న 6 ఏనుగుల గుంపునకు మరో 4 ఏనుగుల గుంపు తోడైంది. ఈ 2 ఏనుగుల గుంపులు ఏజెన్సీలో కలియ తిరుగుతున్నాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో గత కొన్నేళ్లుగా ఓ ఏనుగుల గుంపు తిరుగుతోంది. చేతికందిన పంటని ధ్వంసం చేస్తోంది. రైతులపైన దాడులకు తెగబడుతోంది. గజరాజుల గుంపు దాడిలో ఇప్పటి వరకు 6 రైతులు చనిపోయారు. అయినా ఈ సమస్య కొలిక్కి రాలేదు. గజరాజుల గుంపు ప్రస్తుతం మార్కండ పుట్టి పరిసరాల్లో తిరుగుతూ పంటల్ని నాశనం చేస్తోంది. వీటికి తోడు ఇప్పుడు మరో గుంపు ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. కురుపాం మండలం జరడ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో 4 ఏనుగుల గుంపు తిరుగుతోంది. దీంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. గిరిజనులు సాగు చేస్తున్న కొర్రలు, రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాల పంటల్ని తొక్కి నాశనం చేస్తున్నాయి. అవి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. మరోవైపు ఏనుగుల గుంపు నాశనం చేసిన పంటలకు పరిహారం ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంతరిస్తున్న 4 ఏనుగులకి దిక్కుముక్కులేని అటవీ శాఖ ప్రాంతం ఏమాత్రం మాకు స్పందించట్లేదు. ఇదివరలో కిందటి సంవత్సరం వచ్చిన నష్టపరిహారం కూడా ఇంతవరకు రాలేదు. ఇప్పటికి జొన్నలు, సోలు, సామలు విభజన చేస్తున్నాయి. చూడండి, సామల కూరలు మీరుగా విభజనగా ఉన్నాయి. 4 సంచరిస్తున్న ఏనుగుల్ని గవర్నమెంట్ మాకు సలహా ఇచ్చి పరిహారం ఇస్తే మా గిరిజన ప్రాంతంలో ఉన్న జేడ గ్రామ ప్రజలు, పంచాయతీలు ఉన్న ప్రతి గ్రామానికి కూడా నష్టం జరుగుతుంది. అదివరలో పొడుదులు ఉన్నాయి, తర్వాత గుమ్మిడిగూడ, జేడ, ఇలాగ కొత్తగూడ, జంపరగూడ, పటగడ్డ ఇలా తిరుగుతున్నాయి. దయచేసి గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని